ఏడంతస్తుల అందాల మేడ ఈ ఆసుపత్రికి ఎంతోమంది పేద ప్రజలు ఇక్కడికి రోజువారీగా చికిత్స కోసం వస్తున్నారు. రోజు ఓపీ పేషెంట్స్ 2000 మందికి పైగా ఉన్నాయి. ఇక్కడ సౌకర్యాల కొరతతో కొట్టుమిట్లాడుతుంది నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి. ఓవైపు జిల్లాకు వచ్చిన మంత్రి నెల రోజుల లోపల ఆసుపత్రి మెరుగుపరచాలని చెప్పి అధికారులకు సూచించిన పట్టించుకొని వైనం చూసుకోవచ్చు. జిల్లా ఆసుపత్రి 7 అంతస్తుల అందాల మేడం పూర్తిగా అద్దాలు పగిలిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం దీనికి అంతటికీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. చూసుకోవచ్చు మొత్తంగా ఈ ఆసుపత్రి ఎన్నో మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్దాలనుకుంది ప్రభుత్వం. కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా మెరుగైన సౌకర్యాలు లేక చాలామంది పేషెంట్లు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి దాపురించిందనే చెప్పచ్చు. మంత్రి చెప్పిన పనుల్లో జాప్యం, వాటర్ ఫాల్స్ను తలపించే పైప్ లైన్ డ్రైనేజీ పైప్ లైన్లు ఇప్పటి వరకు కూడా రిపేర్ చేయించకపోవడం ప్రధాన సమస్యగా మారింది. మొత్తంగా చూసుకోవచ్చు జిల్లా జనరల్ ఆసుపత్రికి అద్దాలు కిటికీలు ధ్వంసమైన పరిస్థితి, డ్రైనేజీ పూర్తిగా పగిలి పైప్ లైన్లు లీకేజ్ అయిన పరిస్థితి. ఉగాది నాటికి వస్తాను పూర్తి చేయాలన్నారు, ఉగాది అయిపోయింది, మరి ఇప్పుడు మే మాసం మధ్యలో ఉంది. అయినప్పటికీ కూడా ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపడలేదు. అద్దాల మేడ అందమైన అద్దాల మేడగా కనిపించకపోవడం గమనాలి. ఇక్కడ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు సౌకర్యాల కొరతతో కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి. అధునాతన సౌకర్యాలతో ఏదైతే క్రిటికల్ కేర్ యూనిట్, మాతా శిశు సంక్షేమ కేంద్రాలు జనరల్ ఆసుపత్రికి ముందుగా 4 అంతస్తుల భవనంలో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఆసుపత్రి భవనం ఇంతవరకు మంత్రి చేతుల మీద హడావిడిగా ప్రారంభించారు. కానీ అక్కడ ఇంతవరకు ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం ప్రజలకు వచ్చే పేషెంట్కు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి కలిగిందని చెప్పవచ్చు. ఏదైతే క్యాత్ ల్యాబ్కు సంబంధించి ఎంజియోగ్రామ్కు సంబంధించిన పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలు సమకూరుస్తామన్నారు. కానీ దానికి అందుబాటులోకి ఇంతవరకు రాకపోవడం, అదే ఐసీయూ విభాగంలో వార్డులు ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో వైద్యాధికారులకు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం. అయినప్పటికీ పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పైప్ లైన్ల పూర్తి కాలేదు. ఎంజియోగ్రామ్కు సంబంధించి ఐసీయూ కానీ దాంతోపాటు క్యాత్ ల్యాబ్ కానీ ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం, పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేయకపోవడంతో బయట ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. ప్రైవేటు ఆసుపత్రిలో ఈ లక్షల కొద్దీ పేషెంట్ల నుండి గుంజుతున్న పరిస్థితిని, ఏదైనా టెస్టులు చేయాలంటే వేలల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల పరిస్థితి నెలకొందనే చెప్పవచ్చు. ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు వారికి ఎన్నో రోజులుగా ఇక్కడ వస్తూ అధికారులు చెప్పినప్పటికీ ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మరమ్మతులు చేయకపోవడం, దీనికి అందరూ చూడవచ్చు పేషెంట్స్ వస్తూ పోతూ ఉన్న పరిస్థితి నెలకొంది. మరోవైపు జిల్లా ఆసుపత్రికి అద్దాలు అన్ని చూడొచ్చు మొత్తంగా పగిలినాయి. జిల్లా ఆసుపత్రి గోడలపైన కూడా చెట్లు మొలుస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఈ చెట్లు మొలవడం పూర్తిగా గోడలన్నీ కూడా పగిలిపోయే ప్రమాదం ఉంది. కానీ దీనికి అందరికి సంబంధించి పట్టించుకోలేకపోవడం అధికారులు కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెప్పవచ్చు. మరోవైపు క్రిటికల్ కేర్ విభాగం, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు భవనానికి సంబంధించిన లిఫ్టులు పనిచేయకపోతే ఇంతవరకు కూడా దాని 4 అంతస్తుల భవనం అలాగే ఉంది. ఆ 4 ఆపరేషన్ థియేటర్లు, ఎన్ఐసియుల విభాగం ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు, ఇంతవరకు అందుబాటులోకి రాలేకపోయాయి. అభివృద్ధికి జిల్లా జనరల్ ఆసుపత్రికి అభివృద్ధికి చొరవ చూపుతామన్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి చొరవ చూపలేదు. దీనికి అందరికీ కూడా అసౌకర్యాలతో కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఎన్నో రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చేస్తుంది. ప్రతి జిల్లా కేంద్రంలో ఎన్నో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చేస్తుంది. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి ప్రారంభమై కొన్ని సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా జిల్లా జనరల్ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారలేదు. ఇక్కడ అసౌకర్యాలతో కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి, సౌకర్యాలన్నీ నిల్లుగా ఉన్నాయి. గతంలో కూడా ఆసుపత్రిని తీర్చిదిద్దుదామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. కనీసం ఈ డ్రైనేజీ అదేవిధంగా అద్దాలకు సంబంధించి మెరుగులు దిద్దాలి. కానీ ఇంతవరకు కూడా ఎలాంటి మెరుగులు దిద్దపోవడం, టెండర్లు పిలిచినా రాకపోవడం, ప్రభుత్వం సరైన డబ్బులు సకాలంలో ఆ టెండర్లకు ఇవ్వడం లేకపోవడంతోనే టెండర్లకు పిలిచినా రాకపోవడం లేదనేది ఇక్కడ సమస్యగా ఏర్పడింది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము సకాలంలో పేదలకు అందించే వైద్యం సరిగా అందిస్తే ప్రభుత్వము గుర్తుంటుంది, ప్రభుత్వానికి గుర్తింపు వస్తుంది. కానీ తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో పేదల కోసం విద్యా వైద్యం వైపు మొగ్గు చూపుతామని చెప్తుంది. కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఈ విద్యా వైద్యం వైపు మొగ్గు చూపినట్లు దాఖలాలు కనిపించలేవు. జిల్లా జనరల్ ఆసుపత్రికి నిజామాబాద్ జిల్లాతో పాటు
అదేవిధంగా కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, ఇటు మహారాష్ట్ర, కర్ణాటకల ప్రాంతాల నుండి ఈ ప్రాంతానికి ఎంతోమంది పేద ప్రజలు వైద్యం కోసం వస్తున్నారు. ఇక్కడ వైద్యం కోసం వచ్చిన పేద ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడికి వస్తే సౌకర్యాలు లేవు, ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్ళాలని చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి చాలా రోజులుగా కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. అసలు వారికి ఉన్న సమస్యలు ఏంటి, వారు ఎక్కడి నుండి వచ్చారు, దీనికి అంతటికి సంబంధించి ఈ పేషెంట్స్ని అయితే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంది అసలు పరిస్థితి? నేను అర్సపల్లి నుంచి వచ్చానండి. ఏమైంది అయితే ఇక్కడ బ్లడ్ పరీక్ష చేయించుకుందామని చెప్పేసి వచ్చాము. సో సిస్టమ్ బ్లడ్ కనీసం బ్లడ్ పరీక్ష చేయించడానికి కూడా పరికరాలు పనిచేయట్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే కొద్దిగా చెస్ట్లో పెయిన్ వస్తుందని చెప్పేసి చెప్పాను. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఓకే మిగతాది ఈసీజీ తీశారు అంతే, మిగతా అన్నీ కూడా నెగ్లిజెన్స్లో చేస్తున్నారు. తర్వాత ప్రైవేట్కి అని సజెస్ట్ వాళ్ళు చేయలేదు, కానీ డాక్టర్లు అయితే చేయట్లేదు, కానీ వీళ్ళ తీరు అదే ఉంది. ఎలా ఉందంటే యంత్రాలు పనిచేయట్లేదు. కనీసం బ్లడ్ టెస్ట్ చేయడానికి కూడా ఎల్లుండి రండి, డాక్టర్ ఏం చెప్పేది ఈరోజు ఈవినింగ్ రమ్మని, ఈవినింగ్ కల్లా అన్నీ అయిపోవాలని. కానీ ఒక్క టెస్ట్ లేకపోతే అక్కడ ఆగిపోతుంది. 2D అనే ఒకటి ఉంటుంది, అది కార్డియాక్ సంబంధించింది. అది ఇక్కడ ఆపరేట్ చేసేటువంటి సిస్టమ్ లేదు ఇక్కడ. కానీ రాసేది మాత్రం డాక్టర్లు ప్రాంప్ట్గా చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అనేటువంటి లేవు. వాటిని ఆపరేట్ చేసేటువంటి వాళ్ళు లేరు, టెక్నీషియన్స్ లేరు. సో ఇలాంటి మరి మెయిన్ ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి జబ్బులే అవి. భయపడుతున్నటువంటి ఏదైతే చెస్ట్ సంబంధించినవి కావచ్చు, ఆల్కహాల్కి సంబంధించినవి కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు. సో ఏవి చిన్న మరి ఈవెన్ ఫీవర్ అయినప్పుడు కూడా బ్లడ్ టెస్ట్ చేయాలి 100%. బ్లడ్ టెస్ట్ చేయకపోతే మనకు ఏ ఫీవర్ వచ్చిందో ఏ మెడిసిన్స్ ఇవ్వాలనో ఎలా తెలుస్తుంది. సగం మెడిసిన్ ఇక్కడ దొరకలేని పరిస్థితి, మెడిసిన్లో దొరికినప్పుడు బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ డాక్టర్ రాస్తున్నప్పటికీ ఓకే, ఇక్కడ ప్రాక్టీషియన్ డాక్టర్స్ ఎవరుతున్నా ఓకే పర్లేదు, కానీ ఇక్కడ సౌకర్యాలు మాత్రం లేవు. అదే మొత్తంగా చూసుకోవచ్చు జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు, ఎందుకంటే ఒక రోగ నిర్ధారణ కోసం చేయాల్సింది ప్రధానంగా బ్లడ్ టెస్ట్. ఆ బ్లడ్ టెస్ట్ చేయడానికి ఇక్కడ సిబ్బంది సరైన స్పందించట్లేదు. బ్లడ్ టెస్ట్ చేయాలంటే మాకు సిరంజిలు లేవని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఒక వ్యక్తి అనారోగ్యంతో వస్తే ఆసుపత్రికి ముందుగా చేసేది బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్ చేస్తేనే అతనికి ఎలాంటి రోగం ఉంది, ఏ సమస్యలు ఉన్నాయి, ఆ బ్లడ్లో అన్ని రకాల సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఆ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల ప్రధానంగా ఆసుపత్రి వర్గాలు స్పందించడం లేదు. ఈ సాయంత్రం రండి లేదా రేపు రండి అని చెప్తున్నాడు. ఆసుపత్రికి ఉన్న సంబంధించిన వైద్యులు మాత్రం ఈ రోజు కల్లా నీ టెస్టులన్నీ పూర్తయితేనే నీకు సంబంధించిన ఎలాంటి రోగం ఉందని చెప్పి నిర్ధారించే అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు. కానీ సరైన సమయంలో ఇక్కడ కింది స్థాయి సిబ్బంది టెక్నీషియన్స్ లేకపోవడమే ఆసుపత్రిలో పెద్ద సమస్యగా మారింది. ఏదైనా సరే గుండె నొప్పి, ఛాతీ నొప్పి లాంటివి వచ్చినప్పుడు సమస్య అతి తీవ్రంగా ఉన్నప్పుడు ఇక్కడ ఆసుపత్రి వర్గాలు స్పందించకపోవడం బాధాకరం అని చెప్పి చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన పేషెంట్లు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.